కృష్ణుడు కాళీయుడి మీద నాట్యం చేసిన సంఘటన గురించి మీ అందరికీ తెలిసిందే కదా. సో ఈ కాళీయుడు యమునా నది మధ్యలో ఉన్న చెరువులో ఉన్నాడు. సరే అక్కడే ఎందుకున్నాడు? కాళీయుడే కాదు, నాగులందరూ కూడా నాగాలయ అనే ద్వీపంలో ఉండేవారు. గరుత్మంతుడు ఎగురుతూ ఎగురుతూ ఈ ద్వీపం మీదకి వచ్చి ఈ పాముల్ని తినేస్తూ ఉండేవాడు. ఈ డిఫెండ్ చేసుకునే క్రమంలో కొన్ని పాములు చచ్చిపోతూ ఉండేవి. అయితే ఈ పాముల లీడర్ అయిన వాసుకి నాగు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు ఒక సొల్యూషన్ కోసం. బ్రహ్మదేవుడు గరుత్మంతుడిని నాగుల్ని కూర్చోపెట్టి మాట్లాడి ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చాడు. అదేంటంటే ప్రతి అమావాస్యకి ఈ నాగుల్లో ఒక నాగుని ఒక చెట్టు దగ్గర గరుత్మంతుడి కోసం పెట్టాలి. గరుత్మంతుడు వచ్చి తినేసి వెళ్ళిపోతాడు. దీనికి అందరూ ఓకే అయ్యారు. కొన్నాళ్ళు బాగానే సాగింది. ఒకరోజు కాళీయుడికి ఒక ఆలోచన వచ్చింది. అసలు గరుత్మంతుడికి ఎందుకు బలి ఇవ్వాలి అని. ఆ రోజు ఏం చేశాడంటే గరుత్మంతుడి కోసం పెట్టిన పాముని తనే తినేశాడు. ఈ విషయం తెలిసిన తర్వాత గరుత్మంతుడికి కాళీయుడికి ఘోరాది ఘోరంగా యుద్ధం జరిగింది. తనని తాను కాపాడుకోవడానికి ఈ యమునా నది మధ్యలో ఉండే చెరువులోకి వచ్చాడు. అక్కడికి ఎందుకు వచ్చాడంటే ఆ చెరువులో ఉండే చేపలంటే సౌభరి అనే మునికి చాలా ఇష్టం. గరుత్మంతుడు వచ్చి ఆ చేపల్ని తిని వెళ్తున్నప్పుడు 2 సార్లు చెప్పాడు వచ్చి తినద్దు అని. గరుత్మంతుడు వినకుండా 3వ సారి కూడా వచ్చి తిన్నప్పుడు మళ్ళీ కానీ నువ్వు ఇటు వస్తే నువ్వు మరణిస్తావని శపించాడు. ఆ శాపం గురించి కాళీయుడు ఒక్కడికే తెలుసు కాబట్టి యమునా నది మధ్యలో ఉండే చెరువులో కాళీయుడు దాక్కున్నాడు.